వార్తలు ఎవరెవరు ఏ రకంగా రాసి ఒకసారి కంపేర్ చేస్తాం. ఇవాళ లోకల్ బాడీకి బ్రేక్ పడింది. ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో మావరెడ్డి హౌస్ మోషన్ దాఖలు చేసిండు. 2 గంటల పాటు విచారించిన ధర్మాసనం ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంటే జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించిన హైకోర్టు హడావిడిగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. అవసరమైతే ఎన్నికలు వాయిదా వేయాలని సూచన చేసింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలన్న హైకోర్టు గడువు కోరిన అడ్వకేట్ జనరల్ విచారణ కోర్టు అక్టోబర్ 8 వరకు వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దన్న కోర్టు ఏం చెప్తుంది ఇంటురా సక్కయినాల మీరు. అమ్మో మా అన్న మంచోడు అని ముస్తారు. మళ్ళీ మీరు నాకు పరిచయం వచ్చింది, మీకు మోసపోయే రోగం వచ్చింది, మీరు అందరు రోగులు అయ్యారు. ఇప్పుడు అందుకే ఏమంటుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దని కోర్టు చెప్తుంది. నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ఆధారంగా విచారిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. నువ్వు వినపోతే నీ పక్కన వల్ల తీరుతామని చెప్పింది. ఇంటవా పూసుకొని పంటవా ఇంట సార్ అని చెప్తారు అంతే లాస్ట్కి. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో చదివాయే మత్తే బయటపడి ఇవాళ ఈ మారెడ్డి కూడా బొమ్మేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు ఎవరిది కాంగ్రెస్ ఏ లత్కోరు మల్లిగాడైతే తల్లి లాంటి పార్టీ బీసీల కోసం ఇతన బుచ్చేదారి బొంగు బొచ్చు బోడెంకం అని చెప్పిన ఆ లత్కోరు మల్లిగాడు చెప్పిన కాంగ్రెస్ పార్టీ కోర్టు పోయింది, మనం పోలే అని. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీకి నేతి బీరకాయలు నెయ్యి లేదు, కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఉంది అంటే వాడు పిచ్చోడు అని ఉంటే ఆ లత్కోరు మల్లిగాడు పడబెట్టి పాంగలు తీరు రేపు బీసీ బిడ్డలందరూ వాడికి ఓరి ఒరే కాంగ్రెస్ తల్లి లాంటి పార్టీ వాళ్ళు అయిపోతే నా కాడికి రమ్మంచివి ఇలా సంసారం లెక్క శుద్ధపూస లెక్క ఇగో నీ బీసీలకు రాజ్యాధికార పండ పెట్టి తొక్కుతారు రేపు. నేను ఎటుగాక ఎలుగోటు బలడు బలిసిన మంది ఉచ్చదాగా అని చెప్పేసి మృతాను కదా పండ పెట్టి పంగలు తిరుతారు రేపు. దొంగనా కొడుక మీ కాంగ్రెస్ పార్టీలో మీరు కోర్టుకి పత్తిత్తు లెక్క వీడియోలు వేస్తున్నావు. కోర్టు రిపోర్ట్లు కొడతారు, రిపోర్ట్ కొట్టియాలా, పొద్దుగులు కొట్టియాలా, బొచ్చు కూడా భయపడ అయితే అయ్యేదే ఉందిరా. ఇప్పుడు ఈలే కోర్టు పోయిన వాళ్ళు ఈలే కోర్టుకు పోతారు, మళ్ళీ ఈలే ప్రశ్నిస్తారు, మళ్ళీ ఈలే అని దిగుతారు. అలా అత్తుకోరు మళ్ళీ ఆడు రగ్గాడి అలా మీ ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డికి బీసీలో పైన చిత్తశుద్ధి లేదు. మరి వాళ్ళు వచ్చేదా పికనిక పోయిరా, కాంగ్రెస్ వచ్చేదాకా పికనిక పోయినారా మీరు ఇద్దరు దొంగ నా కొడుకులు. ఇలా రైతు బంధు రాకుండా, రుణమాఫీ రాకుండా, పెన్షన్ రాకుండా, కరెంటు రాకుండా, నీళ్లు రాకుండా, ఉద్యోగాలు రాకుండా సర్వస్వం నాశనం చేసి దొంగ నా కొడుకులు కాంగ్రెస్ కు ఓటేరి మరి ఏది ఇప్పుడు తెలియదుగా బీసీ రిజర్వేషన్ బీసీలకే ఉట్టిరు కదా దొంగ నా కొడుకులు మీరు ఇద్దరు టేకేదారులు అన్నట్టు మాట్లాడలేమరా బ్రోకర్ నా కొడుకులు అరేలా ప్రసిద్ధ పండుకోపోరాడా అక్కడ పండుకోపోరు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఈ బతుకులమ్మ నువ్వు ఆడ దొంగలు కొడుకు సంపాదించారు బయటపడరు. ఇప్పుడు జనం ఆగమయ్యారు అంతే, జనం ఆగమయ్యారు. ఏందా ఈయన సక్కదనం ఎక్కువ లోకల్ బాడీ ఎన్నికలపై న్యూస్ లైన్ తెలంగాణ ముందు నుంచి చెప్పినట్టుగా జరుగుతున్నాడట. ఇక స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో లేవు, రావు. ఒకవేళ నోటిఫికేషన్ మెరిట్ ఆధారంగా విచారణ చేస్తారు, ఎటువై కొట్టేస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు నాకు తెలిసి, ఇచ్చి పార్టీ పరంగా 42% ఇస్తాము. ఇగో బీఆర్ఎస్ తోడు బీజేపీ దొంగ నా కొడుకులు నేను ఒక్కరే సక్కమైన వాళ్ళు బీసీల కోసమే ముఖ్యమంత్రి, బీసీల ఎమ్మెల్యేలు, బీసీల ఎంపీలు, బీసీల మంత్రులు అయ్యారు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ. అందుకే బీసీలు అందరూ మాకు పోటీనే చెప్తారు రేపు సిగ్గు లేకుండా చెప్తారు. అలా సిగ్గు చాలా ఉంటే ఏమన్నా ఏమన్నా అది సారాంశం. ఇప్పుడు ఈయన రాసిన వార్తను మనం నమ్మం, ఈయన ఎందుకంటే ఈయన టీఆర్ఎస్ అంటారు, మీరు అంటారు ఖచ్చితంగా. నీకు కాంగ్రెస్ సోషల్ మీడియా అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీడియాలో చూపిస్తే ఇప్పుడు నీకు వార్త జర్రావు ఇదే వార్త. రేవంత్ జ్యోతి, ఇది రేవంత్ జ్యోతికి రేవంత్కి వ్యతిరేకమైంది. ఎందుకని జోకుతారు డబ్బు పెట్టి, ఎందుకని తాళాలు పెట్టుకొని జోకుతారు? ఓ లిమిట్ ఉంటుంది, ప్రజల లోపల చెడ్డ పేరు వస్తాను. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రూటు మార్చిండు చూసుకోని. 42% జీవో ఎలా ఇస్తారు? ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం కింద రిజర్వేషన్ 50% మించరాదు. సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేదు. బీసీలకు రిజర్వేషన్ మంచి ఉద్దేశమే, చేసేదేదో చట్ట ప్రకారం ఉండాలి. జీవో 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇవ్వకుండానే విచారణ 8కి వాయిదా వేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా విచారణ ఆగదు. ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ, అసెంబ్లీకి శాసనం చేసే అధికారం ఉందని ప్రభుత్వం చెప్పింది. స్థానిక ఎన్నికలపై ముందుకే అంటూ న్యాయ సలహాతో నేడో రేపో షెడ్యూలు. ఆ న్యాయవాడు అంటాడు రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ వ్యతిరేకమా చెప్పి న్యాయ నిపుణులతో చర్చ జరుపుతారు. ఓకే సంతోషం. నేను వాడు ఎవడు పిచ్చకుంటాడు చెప్తాడు, వాడు ఏ చెప్తాడు రేపు, వాడు ఏ రకంగా కాదని చెప్తాడు. ఇంకేందా న్యాయ సలహాతో నేడో షెడ్యూల్ అట. బీసీలకు 13 జిల్లా పరిషత్తులు, ఎస్సీలకు 6, ఎస్సీలకు 4, జనరల్ 8 గెజెట్ జారీ చేసారు. ఏం లేదు, ఊరికి ఇప్పుడు అందరూ స్టేటస్ పెడతారు. మా ఊరికి బీసీ ఉమెన్ వచ్చింది, మా ఊరికి ఎస్సీ ఉమెన్ వచ్చింది అని పెడతారు. అదేం ముందర పడదు, అదేం ముందర పడదు. అది ఇంకో ట్విస్ట్ కూడా వచ్చింది, చింతపండు గారే చెప్తాడు. ఇక బీసీలకు 50% పైన ఆల్రెడీ రిజర్వేషన్ అమలు అవుతుంది, ఇలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అంటుడు. అది కూడా ఉంది కొత్త పంచాయతీ. అమరావతి పులి ఏం చేస్తానని మీరు గమనించాలి. ఇప్పుడు ఇది రేవంత్ జ్యోతి, ఇప్పుడు రేవంత్ దిశ అన్ని చెప్తా. రేవంత్ దిశ బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారు, రాజ్యాంగ పరిమితం లోపడే బీసీ రిజర్వేషన్ పెంపు ఉంటది అని ఎట్లుంటది, 50% లోపే ఉంటది. ఏంది అత్యవసర స్థానిక ఎన్నికలు జరపాలన్న అవసరం ఏమిటి, అవసరమైతే వాదే వేసుకోండి. ఇప్పుడు మీనే కదా హైకోర్టు నిర్ణయించింది 30 తారీఖు సెప్టెంబర్ వరకు పెట్టమని చెప్పింది. ఇప్పుడు అదే హైకోర్టుతోని పొమ్మని లేక పొగబెట్టినట్టు ఒరే నాయన నీ రిజర్వేషన్లు సలగకుండా ఫస్ట్ ఆడ రాజ్యాంగాన్ని దాడి అతిక్రమించి పోతానో సన్నాసి, అవసరం 4 ఏళ్ళు పెండింగ్ వేసుకోరు నాయన ఇప్పుడు హైకోర్టుతోనే చెప్పించింది మనన్న. ఇంత తెలివి వరకు ఉంటుందా, ఇంత తెలివి. సో మన పులే చెప్పిస్తాను. ఇప్పుడు ఇంకేమంటుడు, ముందుకు వెళ్దామా ఆగుదామా, స్థానిక ఎన్నికలపై కోర్టు నేపథ్యంలో తర్జన భర్జన. నేడు మరోసారి మంత్రులతో సీఎం చేసించే ఛాన్స్ ఉన్నదండి. ఇలా శశేఖర్ తాగు మందిని ఎట్లా ముంచాలి, మళ్ళొక్కసారి బీసీని ఎట్లా మోసం చేయాలి, వాళ్ళ బతుకుల మధ్య ఎట్లా పోయాలి, నమ్మినోని ఎట్లా ఉడిపియాలి అనేది చర్చ పెట్టుకో. ఇంతవరకే ఉంది ఇప్పుడు వార్త. ఇంకో లత్కోరు కాదు చూపినా పని అయిపోతుంది. బీసీ 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 రాజ్యాధికార పార్టీ అని పెట్టిన ఈ లత్కోర్ మల్లేశ గారి సంగతి చూడు. ఆశలు ఆవిరేని, ఎవరి ఆశలు, మలిగాని ఆశలు. మల్లిగాని ఒక బ్రోకర్ గాని ఆశలు ఆవిరేని. అదే కాదురా, బీసీలకు 42% కష్టమే. ఆ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాధ్యమని రాయరా, అదే రాస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలపై బీసీల మండిపాడు. ఈ ప్రభుత్వం ఎవరు తెచ్చిండు, నువ్వే కాదురా లత్తుకోరే, ఎవరు లత్తుకోరుగా నువ్వేరా తెచ్చింది ఈ ప్రభుత్వం. నేను కాళ్ళ గజ్జలే, నేను వచ్చిన గజ్జి లేదంటే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి అలా ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం అను, నేను తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అను అంటవా, పలగజీరుతారు ఇప్పుడు. అంటే అందుకే భయం అవుతుంది. బీసీ బిల్లులను ఆమోదించి 9th షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేకపోవడంపై ఫైర్. పిక్కోరమ్మా అన్నది, బొచ్చు కూడా వీగలేవు నువ్వు. మా అన్నది నువ్వేదరా వీకేది మలేజగా, మా అన్న ఎంగిలి మెతులు తిని బతికిలో నువ్వు ఎంతకానో ఓపిక పడతావురా. 9th షెడ్యూల్లో చర్చ పెట్టినావు, సిగ్గి లేదురా. మన అన్న మనకు చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల మేరతో గెలవాలి. బూరనాడు చేయగలడు, ఎందుకు బూర పక్కన అలగాలంటే కదా మనం. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతాం మన పద్ధతి లెక్క సంసారమైనట్టు. సో అది ఇవాళ